కేకే న్యూస్కి స్వాగతం. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. అలా ఉండాలి. ఓకే టైప్లో వచ్చింది. ఇంకా వాళ్ళందరినీ వచ్చి ఇలా నిలబడమనండి. ఎలా వచ్చింది కొన్ని నువ్వే ఎలా నిలబడ. సార్ ఉన్నాను సార్ ఉందా సార్ సార్ ఓకే సార్. కూర్చోండి. బోన్ వస్తుంది సార్. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడ హెచ్ఓడి లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నానండి. నేను 2004లో ఇక్కడ జాయిన్ అయ్యాను ఫ్యాకల్టీ కింద. ఇక్కడ పిల్లలని కానీ ఫ్యాకల్టీని కానీ అందరినీ కూడా సమ్మిళితంగా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి హ్యూమన్ వాల్యూస్కి ప్రతిభను ఏ సాంప్రదాయాలు కానీ వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి ఉపయోగపడే ఒక విద్యతో కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ డిఫరెంట్ స్కిల్స్ అన్నీ కూడా మేము నేర్పిస్తూ ఉన్నాం పిల్లలకి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ అడ్మిషన్స్ జాయిన్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇలాంటి విలువలన్నీ మేము నేర్చుకోవాలి, ఇలాంటి విలువలన్నీ ఇక్కడ గురువు నేర్చుకోవాలి, సాంప్రదాయాలు కానీ స్కిల్స్ కానీ నేర్చుకోవాలని మేము జాయిన్ అవుతున్నాం. స్పెషాలిటీ ఏంటంటే విద్యతో పాటు అన్ని రకాలైన సాంప్రదాయ పద్ధతుల్ని పిల్లలకి అలవర్చేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే అన్ని రకాలైన సాంప్రదాయమైన వంటలు కూడా మనం మినీ సంక్రాంతిలో మేము ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాము. సో సాంప్రదాయానికి కూడా విద్యతో పాటు విలువించే విద్యాలయం మా ఏవిఎన్ కళాశాల. కుమారి అండి, వైస్ ప్రిన్సిపల్ ఏవిఎన్ కాలేజ్లో. ఈ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా చేయడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా ప్రిన్సిపల్ సింహాద్రి నాయుడు సార్ ప్రిన్సిపల్ అయిన తర్వాత గత 2 years నుంచి ఆహ్వాన్ ఫెస్ట్ని చాలా ఘనంగా చేస్తున్నాము. బయట కాలేజీలన్నింటినీ పిలిచి కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేసి రేపు కల్చరల్ ఈవెంట్స్ అన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేసి అందులో వచ్చిన వాటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసి పిల్లలందరూ చాలా ఆనందంగా చాలా బాధ్యతగా వాళ్ళు ఈ ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు ఇందులో. సో ఈ మేనేజ్మెంట్ ఈ ప్రిన్సిపల్ గారు మాకెప్పుడు కూడా అన్ని రంగాల్లో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. పిల్లలకి ముఖ్యంగా వాళ్ళు అడిగినట్టు అన్ని రకాలుగా సౌకర్యాలతో పాటు వాళ్ళు ఆనందం పొందే అన్ని మినీ సంక్రాంతి చేస్తున్నాము. వినాయక చవితి పండుగని కూడా అన్ని పండుగలు మినీ క్రిస్మస్తో సహా ప్రతి పండుగని కూడా అన్ని రకాల పండుగల్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. దేవాలయం లాంటి విద్యాలయం. సో విద్యతో పాటు మీకు తెలుసు ఈ కాలేజీకి ఉన్న ఘనత కాశీలో యూనివర్సిటీకి ఉన్నట్టు శివాలయం ఉంది ఇక్కడ కూడా. కాబట్టి మేము దేవాలయం లాగే భావిస్తాము. మాకున్న స్టాఫ్ సపోర్ట్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా కోఆపరేటివ్గా మాతో పనిచేస్తున్నారు. ఈ ప్రత్యేకతలు అంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే ఒక్క విషయం సరిపోతుంది సార్. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు ఈ ప్రదేశంలో ఈ ప్రాంగంలో తిరిగి విద్య నేర్చుకున్నారు. సో మనం కూడా వచ్చి వాళ్ళు తిరిగే ప్రదేశంలో వాళ్ళ అడుగుల్లో మన అడుగులు పడితే మనం కూడా వాళ్ళంత స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది విద్యార్థులకు జాయిన్ అవుతూ ఉంటారు. ఇది ఒక అదృష్టం, ఒక ఛాలెంజ్ కూడా. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకొని ఇక్కడ అధ్యాపకుడిగా వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని తట్టుకొని మరి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కానీ నేను ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఏవిఎన్ కళాశాల ప్రిన్సిపల్గా అవటం అనేది చాలా అదృష్టం దక్కిందని భావిస్తున్నాను. దీంతో నాకేంటంటే విద్యార్థులకి నేను ఏ విధంగా నేను విద్యార్థి ఉన్నప్పుడు ఏమైతే కోరుకున్నానో ఏ రకంగా అయితే ఉండాలనుకుంటున్నాను అలాగే విద్యార్థులకి అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవన్నీ అందించిన ఉద్దేశంతో మేము
కొన్ని సందర్భాల్లో మా అధ్యాపకులతో కూడా తగులాడుతూ ఉంటాను, పిల్లలకి మంచి జరగాలనే ఉద్దేశంతో. మా అధ్యాపకులు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేసి అన్నీ ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ముఖ్యంగా మాకు మా వైస్ ప్రిన్సిపల్, డీను, అలాగే ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఎంతో చక్కగా చేసి ఇదంతా కూడా టీమ్ ఎఫర్ట్, మొత్తం ఒక సంఘీభాగం అందరూ చేయడం వల్ల ఇంత అభివృద్ధిని సాధించగలుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆరవే గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు సార్ ఈరోజు ఫంక్షన్కి. రేపు మనకి ఫెస్ట్కి అతిథిగా మన సత్యానంద్, స్టార్ మేకర్ సత్యానంద్ గారు వస్తున్నారు. అదేవిధంగా ఈ కమిటీ కూడా హీరో సందీప్ గారు కూడా వస్తున్నారు. నా పేరు సింహాద్రి నాయుడు, ప్రిన్సిపల్ ఆఫ్ మిసెస్ ఏవియన్ కాలేజ్. ఎప్పటిలాగానే మా ఏవియన్ కాలేజ్ విద్యార్థులకి కూడా మరి విద్యతో పాటు అన్ని రంగాలలో కూడా నైపుణ్యం పొందే విధంగా మేము జీవిత అనుభవాలని అందిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ ఫౌండర్స్ డే, 164వ ఫౌండర్స్ డే మరియు ఫ్రెషర్స్ అలాగే ఫేర్వెల్ సంబరాలు ఈరోజు జరుపుకుంటున్నాం. రేపటికి ఫెస్ట్, ఆహ్వాన్ ఫెస్ట్ 2024 చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభని కనపరిచి వాళ్ళు ఇంకా మంచి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క వేడుకల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఏవియన్ కాలేజ్ 164 సంవత్సరాలు పూర్తి చేసుకొని 105వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. మరి ఎంతోమంది మహానుభావులు ఇక్కడి నుంచి వెళ్ళి అటువంటి మహానుభావుల సహకారంతో, అదేవిధంగా ఏవియన్ కాలేజ్ యాజమాన్యం మరి ఏ ఉద్దేశంతో అయితే ఈ కళాశాల నిర్మితం చేశారో అదే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ముందుకి సాగిస్తూ మరి సమాజానికి విద్యార్థుల్ని అందించి ఆ విద్యార్థుల యొక్క సేవలను సమాజానికి అందే విధంగా తీర్చిదిద్దడంలో ఏవియన్ కళాశాల ఎప్పుడు ముందుంటుంది. మరి మా అధ్యాపకులు అందరూ కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని పెట్టి విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలాగే మా విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తితో ఈ యొక్క ఏవియన్ కళాశాల ప్రాంగణంలో వాళ్ళు విద్యను అభ్యసిస్తూ అన్ని రకాలైనటువంటి అనుభవాలను వాళ్ళు పొంది సో మరి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ డిగ్రీ పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మేము ఏర్పాటు చేసినటువంటి ఈ దీంట్లో అనేక మంది విద్యార్థులు ఎవరైతే వాళ్ళ యొక్క అకాడమిక్స్లో ఎక్సలెన్స్ చూపించారో సుమారుగా 100కు పైగా ఈ మా యొక్క ఎండోమెంట్ అవార్డ్స్ ఉన్నాయి. అవి ఈరోజు పిల్లలకు అందజేస్తాం. వాళ్ళందరికీ పిలవడం జరిగింది. ఎవరైతే గత సంవత్సరం కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే ఇప్పుడు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళందరికీ ఈ అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. చాలామందికి క్యాష్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ప్రతిభను బట్టి ఆ యొక్క అవార్డ్స్ని కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది.